మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే క్షిప్రగణపతయే నమో నమః. ఏకాంబరేశ్వరుడు, ఏకాంబరేశ్వర లింగం. ఈ లింగం పృథ్వీలింగంగా మనం చెప్తున్నాం. అక్కడి నుంచి కదా యాత్ర ప్రారంభించాలి. ఎందుకంటే మనం పృథ్వీగత జీవులం, భూమి యందున్నాం. మిగిలిన 4 భూతాలు కలిసినది పృథ్వీ. కేవలం ఒక్క భూతాన్ని ఎవడు తెలుసుకోలేట. మిగిలిన భూతములు కలిస్తే కానీ ఏ భూతం పట్టుకోవాలి. దీని పంచీకరణ అని చాలా పెద్ద విషయం ఉందనుకోండి. ప్రస్తుతం దానిలోకి వెళ్ళొద్దు మనం. మొత్తానికి ముందు పృథ్వీతత్వంతోనే మనం ప్రారంభం చేయాలి దేనికైనా. ఎందుకంటే అది ఆది. మన వరస భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. ఆయన వరస ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. కనుక మన వరుసలోనే మనం ప్రయాణం ప్రారంభిద్దాం. కనుక కాంచీపురానికి చేరుకున్నాం. కాంచీపురం దాని పేరే తెలియజేసింది. కాంచి అంటే వడ్డాణము, మొలనూలు అని అర్థం. అంటే నాభిస్థానం అని అర్థం. భూమికి నాభిస్థానం కాంచి. భూమికి నాభిస్థానం అనగానే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం 3 కలిపి. ఇది మన శరీరంలో ప్రధానమైన అగ్నిమండలమే. ఇది మనకు శరీరంలో పృథ్వీస్థానంగానే చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటి ఆ తత్వం. అందుకే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ప్రధాన మూలాధార క్షేత్రంగా చెప్పబడుతుంది. పైగా అమ్మవారి శక్తిపీఠాల్లో ఇది ఒక పెద్ద శక్తిపీఠం కామాక్షదేవి. శ్రీ విద్యోపాసకులకి చేత ఉపాసింపబడి శ్రీ విద్యాధిదేవత లలితా మహాత్రిపుర సుందరి క్షేత్రం ఇది. ఇక్కడున్న తల్లి కేవలం లలితా మహాత్రిపుర సుందరి. అయితే ఆ తల్లి మిగిలిన క్షేత్రాల్లో భిన్న భిన్న నామాల్లో ఉంటుంది, కానీ ఈ క్షేత్రం మాత్రం ఆ తల్లిదే పూర్తిగా. కామాక్షి, కామదాయిని అని స్తుతిస్తున్నటువంటి క్షేత్రం ఈ తల్లి యొక్క క్షేత్రమే. అలాంటి భవ్యమైన క్షేత్రం యొక్క వైభవంతో ముందు కాంచీపురం యొక్క ప్రత్యేకత తెలుసుకుంటూ వెళదాం. అక్కడ కాంచీపుర క్షేత్రానికి తైజస క్షేత్రం అని పేరు. ఇక్కడ ఏ క్షేత్రాన్ని చూస్తే ఆ క్షేత్రమే విశేషంగా ఉంటుంది భారతదేశంలో. అది మన ప్రత్యేకత. ఏమంటే మీరు కాశీ గురించి చెప్తే ఇది చాలంటారు, కాంచీ గురించి చెప్తే ఇది చాలంటారు. ఏమిటండి అంటే ఆ మాట వ్యాసుని అడగాలి. ఆయన అలాగే రాశాడు. అంటే ఏదైనా ఇది చాలని పట్టుకుంటే చాలు, నీకు అదే ముక్తినొస్తుంది అని దీని యొక్క అర్థం. కాంచీ క్షేత్రం గురించి చెప్తూ ఇది రహస్య పీఠాల్లో ఒకటి అని చెప్పారు. రహస్య పీఠాల్లో ఒక గొప్ప పీఠక్షేత్రం. ఎందుకంటే అమ్మవారి శక్తి పీఠాల్లో రహస్య పీఠములు 3 ఉంటాయి. ఆ 3 ఒకటి కాంచీపురం. ఇది సర్వదావా సకృద్వాపి. ఇక్కడున్న విశేషం ఎల్లవేళలా సేవించినా చాలు, ఒక్కసారి సేవించినా చాలు. ఈ క్షేత్రం యొక్క ఎల్లలు చెప్తున్నాడు చూడండి. ఎల్లలు కూడా వివరించాడు. ఆ ఎల్లల్ని మనం ముందు భావన చేద్దాం. గంగా నదితో లెక్క కట్టి చూపిస్తున్నాడు. తిన్నగా దక్షిణ సముద్రం అనొచ్చు కదండి, దక్షిణం వైపున సముద్రం అని. కానీ గంగా నదితో లెక్క కట్టాడు. ఇది పరిశీలించండి. ఇక్కడ గంగా నది ఎటుంది? ఉత్తర భారతం. దానితో లెక్క కట్టి కాంచీపురంకి తెచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఉత్తరమైన దక్షిణమైన భారతం ఒక్కటే అనే స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి తెలుసుకోండి. ఇక్కడ మన అన్ని గ్రంథాల్లోనూ ఆసేతు సీతాచలము వర్ణించబడింది. అందుకే ఈ 2 ఒకటే సంస్కృతి తెలుసుకోవాల్సింది. కానీ గంగా నదికి దక్షిణ దిక్కున అన్నారు. ఇక్కడ గంగా నది అత్యంత పవిత్రమైనది కనుక దాని స్మరణ చేత మనం ధన్యులమవుతాం కనుక ఆ మాట ఎత్తాడు. ఇక్కడ గంగా నదికి దక్షిణం వైపు 200 యోజనాల దూరంలో మహాపుణ్యప్రదమైన కాంచీ క్షేత్రం ఉన్నది. దానికి తూర్పున సముద్రం ఉన్నది అన్నాడు. ఇక్కడ ముందు తూర్పు వైపు సముద్రం. ఈ సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సముద్రము చాలా గొప్పదే. కానీ సముద్రాన్ని వినోదం కోసం వెళ్ళి ఆ నీళ్లలో ఆడితే అది రాక్షసత్వం అనిపించుకుంటుంది. సముద్రదేవత యొక్క ఆగ్రహానికి గురవుతామని శాస్త్రం చెప్తున్నాయి. అందుకే సముద్రంలో ఎప్పుడు పెడితే అప్పుడు స్నానం చేయరాదు. కొన్ని పర్వకాలాల్లో మాత్రమే, కొన్ని పద్ధతులతో మాత్రమే. కానీ కొన్ని తీర్థాల్లో వాటికి సడలింపు ఉంది. అదేమిటంటే పూరి క్షేత్రం, గోకర్ణ క్షేత్రం, ఈ రెండింటికి కూడా ప్రభాస క్షేత్రం, వీటికి మినహాయింపులు ఉన్నాయి, ఎప్పుడైనా చేయవచ్చని. కానీ అలాగే కాంచీక్షేత్ర సమీపంలో ఉన్న తూర్పు సముద్రంలో స్నానం చేయడానికి కాల నియమం లేదు, ఎప్పుడైనా చేయవచ్చు అని కూడా చెప్పారు. అంత పవిత్రమైనటువంటి సముద్రం. ఎందుకంటే కాంచీ భూమిని తగులుతోంది కనుక ఆ జలానికి అంత ప్రాధాన్యం ఇచ్చినది. సర్వదావా సకృద్వాపి స్నానాత్ విష్ణుపదం లభేత్. అక్కడ ఒక్కసారి కానీ ఎల్లవేళలా కానీ సంకల్ప సహితంగా పద్ధతిగా సముద్ర స్నానం చేసినట్లయితే అతడికి నారాయణ అనుగ్రహం లభిస్తుందని సరస్వతీదేవి ఇచ్చిన వరం. ఇది విశేషమైన అంశం. ఎందుకంటే కాంచీక్షేత్రంలో సరస్వతీదేవి వాళ్ళ ఆయన చేత యజ్ఞం చేయించి వరదరాజస్వామి దర్శనం పొందింది. అందుకు ఆవిడికి ఆ క్షేత్రంపై ఒక ప్రత్యేక అభిమానం ఉంది. ఆవిడిచ్చినటువంటి వరం ఇది. అలాగా తూర్పు సముద్రానికి నైరుతి దిక్కులో దక్షిణ పినాకిని అనేటువంటి నది ఉన్నది. అంటే పినాకిని నది. పినాకిని అంటే శివుని యొక్క ధనువు పేరు.
ఇది ఆ తూర్పు సముద్రానికి నైరుతి దిక్కున ఎంత చక్కగా కోణాలతో సహా చెప్పారు చూడండి. ఆ తూర్పు సముద్రానికి వాయవ్యం వైపు 7 ఆమడల దూరంలో శిలాహ్రదము అనొకటి ఉన్నది. అది ఒక విశేషమైన క్షేత్రము. అది హనుమంతుడు ఆ క్షేత్రం మీదుగా సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్ళాడని చెప్తారు. దాని పేరు శిలాహ్రదము. ఆ శిలాహ్రద తీర్థానికి ఈశాన్య దిశలో స్వామి పుష్కరిణి ఉన్నది. స్వామి పుష్కరిణి అంటే తెలుసు కదా, వెంకటేశ్వరుని మందిరం తిరుమల అంటే కంచి కదా హద్దు. చూసారా పరిశీలన, అక్కడి నుంచి హద్దు చెప్తున్నారు. అదొక హద్దు అంటే స్వామి పుష్కరిణి ప్రాంతం కూడా కాంచీ మండలంలో ఒకటే. ఇది గమనించవలసిన అంశం. దీన్ని అఖండ కాంచీ మండలం అంటారండి. కాంచీ అంటే కేవలం కాంచీపురం పోస్ట్ మాత్రమే కాదు, అఖండ కాంచీ మండలం అని. ఇక అటు తర్వాత విశేషించి తుండీరుడనే రాజు పాలించేటువంటి మండలం ఉంటుంది. అది తూర్పు సముద్రానికి పడమర వైపు ఒక ఆమడ దూరంలో ఉంటుంది. దాని పేరే మహాబలిపురం. అది తుండీర మండలం అని చెప్పబడుతూ తుండీరుడనే రాజు పాలించినటువంటిది. ఆ మహాబలిపుర క్షేత్రానికి నైరుతి వైపు దేవకీపురం అని కూడా ఉన్నదయ్యా అన్నారు. ఆ దేవకీపురానికి వాయవ్యం వైపు విరించిపురం అని ఒకటి చెప్పబడుతున్నది. ఆ విరించిపురంలో మార్గసహాయేశ్వరుడిని శివుడున్నాడు. అక్కడ అమ్మ పేరు కూడా కామాక్షి. అది కూడా తెలుసుకోవాల్సింది. కాంచీ మండలంలో ఏ అమ్మవారి పేరైనా కామాక్షి అవుతుంది. అదొక ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సినది. అలా కేరళలో ఏ తల్లి పేరైనా భగవతి. అది భగవతీదేవి మండలం, మలయాచల వాసిని. ఇదంతా కామాక్షిదేవి. ఆ విరించిపురానికి 5 ఆమడల దూరంలో నాగహలపురం, దీన్ని నాగులాపురం అని కూడా ఉంటారు. ఆ నాగహలపురం అనేది ఉన్నది. అక్కడ పరమేశ్వరుడు విషభక్షణం చేసి విశ్రాంతి తీసుకున్నట్టు క్షీరసాగర మథనం తర్వాత. ఇప్పటికీ దానికి సంబంధించిన క్షేత్రం అక్కడ మనకు కనబడుతుంది. మహాబలిపురానికి పడమర దిక్కున త్రివేణీ సంగమపురం అని కూడా ఉన్నది. అక్కడ వ్యాఘ్రవనం అనే క్షేత్రం దాని సమీపంలో ఉన్నది. అక్కడ చిదంబర క్షేత్రం అది ప్రధానం. ఆ వ్యాఘ్ర క్షేత్రానికి వాయవ్యం వైపు క్షీరాబ్ధి నగరము అనుకుంటు ఉన్నది. అదొక దివ్యమైన నగరము సుమ. ఆ పురానికి ఈశాన్య వైపు నందిగంగాపురం ఉంది. దీన్ని బట్టి అవి జాగ్రత్తగా నోట్ చేసుకుంటే కాంచీ మండలం అంతా తయారవుతుంది. నందిగంగాపురము అని చెప్పబడుతుంది. వీటి నడుమ ఉన్న ఈ ప్రాంతమంతా కలుపుకుని కాంచీ మండలము అని వ్యవహారము. ఈ కాంచీ మండలం ప్రధానంగా శక్తి క్షేత్రం. మరి శివుడు విష్ణువు ఉన్నారండి అంటే ఆ శక్తి యొక్క స్వరూపాలే వారు కూడా. ఇది తెలుసుకోవాల్సింది. దీనికి విశేషంగా ఒక మాట చెప్తున్నారు. మహాశక్తి ప్రభావాఢ్య శక్తి ప్రాధాన్య వైభవాత్. ఇది శక్తి ప్రధాన క్షేత్రం గనక మహాశక్తి యొక్క వైభవం దీని నిండా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పైగా విష్ణునా అధిష్ఠిత క్షేత్రం శివ సాన్నిధ్య కారణం. ఇది విష్ణువు చేత అధిష్ఠింపబడిన క్షేత్రము శివ సన్నిధినిస్తుంది. ఎంత చక్కగా అభేదం ఇంకెక్కడా కనబడుతుంది. ఆ ముగ్గురు యొక్క క్షేత్రంగా చెప్పారు ఇక్కడ. విశేషించి దీని గురించి మాట్లాడుతూ కైలాసోపిచ వైకుంఠం ఆది శ్రీపుర మందిరం భూమౌ తత్రైవ లక్ష్యంతే నాణ్యక్షేత్రే కదాచన. ఇది ఒక ప్రత్యేకమైన మాట. కైలాసము, వైకుంఠము, శ్రీమన్నగరం 3 ఒకే చోట ఉన్న క్షేత్రం కాంచీపురం. ఇంకెక్కడ ఇలాంటిది లేదండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. అమ్మవారి నగరమైన శ్రీమన్నగరం మణిద్వీపం, అదేవిధంగా నారాయణుడు వైకుంఠము, శివుని కైలాసము 3 ఇక్కడున్నాయి. అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అంటే 3 రత్నములు కూడా ఇక్కడ మనకి వెలుగులీనుతూ కనబడుతున్నాయి. పైగా దీన్ని తైజస క్షేత్రం అని ఎందుకంటారు అంటే బిల వృక్ష విమానాంకై క్షేత్రం తైజస ముచ్యతే. క్షేత్రాల్లో భాస్కర క్షేత్రం, తైజస క్షేత్రం ఇలా పేర్లుంటాయి. ఏ లక్షణాలుంటే ఏం పేరు పెట్టాలి అని. తైజస క్షేత్రం అని దేన్ని అలా అంటే బిలము ప్రధానంగా ఉండాలి, వృక్షం ఒకటి, గోపురములు ఇవి ఎక్కడైతే ఉంటాయో దాన్ని తైజస క్షేత్రం అంటారు. కాంచీపురంలో బిలం ఉంది, అది బిలక్షేత్రం. బిలం ఏది అంటే మనం కామాక్షిదేవి మందిరానికి వెళ్తాం కదా, దాని కింద ఉందండి బిలం. ఆ బిలం గురించి చెప్తూ శాస్త్రం ఏం చెప్తుందంటే పరమే వ్యోమన్నను ఉపనిషత్తులు ఏవి చెప్తున్నా అది అని. ఉపనిషత్ సమన్వయం చేస్తాడు కాంచీపురంలో. కాంచీపుర క్షేత్రానికి ఉపనిషత్ సమన్వయం ఉంది. ఉపనిషత్ తత్వాన్ని క్షేత్ర రూపంలో మనం దర్శిస్తున్నాం. ఆ క్షేత్రానికి వెళ్ళి ఉపనిషత్ తత్వ అనుసంధానం చేసుకోవచ్చు. ఆ మహాబిలం, ఈ మహాబిలమే అమ్మవారి ఆరాధనలో శ్రీ విద్యోపాసకులు ఆమూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం అంటారు. ఇక్కడ ఆ మూలాధారాత్ అక్కడి నుంచి మొదలైంది ఆ మహాబిలం. అది కుండలిని శక్తి యొక్క ఉద్గమ స్థానం, ఆధార స్థానం అది ఉన్నది. అందుకే ఆ క్షేత్రానికి వెళితే తెలియకుండా మనలో కుండలిని శక్తిని జాగరణ చేయగలిగే శక్తి ఉన్నది. అందుకే మహాక్షేత్రం అది ఇక్కడ కాంచీపురం. ఇలాంటి క్షేత్రం భూమి యందు ఇటువంటి త్రిమూర్త్యాత్మకమైన తైజస క్షేత్రం మరొకటి కనబడదు సుమా. అది దీని యొక్క ప్రత్యేకత అని
ఈ క్షేత్రం యొక్క ఆవిర్భావాది కథలన్నీ వివరిస్తూ ఇందులో విశేషించి చూతబీజాకృతిర్భూత్వా భవౌ ఏకామ్ర సంజ్ఞయ తథైవ భగవాన్ విష్ణు తేజసా వ్యక్త విగ్రహ. ఇక్కడ శివుడు ముందుగా ఒక మామిడి విత్తనంగా వ్యక్తమై మామిడి చెట్టుగా నిలిచిపోయాడు. ఆ చెట్టు శివుడు చూడండి. ఆ ప్రక్కన మళ్ళీ పృథ్వీలింగం వేరే ఉంది. 2 రూపాలతో శివుడు ఉన్నాడు. వృక్ష రూపంగాను లింగ రూపంగాను శివుడు కనబడుతున్నాడు. అదేవిధంగా నారాయణుడు వరదరాజస్వామి రూపముతో బ్రహ్మదేవుడు చేసిన అశ్వమేధయాగ ఫలంగా అగ్నిహోత్రుల నుంచి ఉద్భవించాడు నారాయణుడు. ఆయన పేరు వరదరాజస్వామి. అది విశేషమైన అంశం. ఇక కామాక్షీదేవి ప్రధానంగా మనకి ఆలయంలో శక్తి ఉంది. కానీ అక్కడ అమ్మవారు 3 రూపాలతో ఉంటారు. ప్రధానంగా మనం చూసేటువంటి కామాక్షీదేవి రూపంతో పాటు పక్కనే తపక్కామాక్షి అని మరొక రూపం ఉంటుంది. ఇంకొకటి బంగారు కామాక్షి ఉండేది. కానీ ఆ కామాక్షీదేవి అమ్మవారి పాలనేత్రంలోంచి ఉద్భవించింది అని శాస్త్రం మనకు వర్ణిస్తోంది. ఒకప్పుడు ఆ తల్లిని ఏకాంబరనాథుడి దగ్గర తీసుకెళ్లి వివాహం చేయించి మళ్ళీ తెచ్చేసేవారు. కానీ చాలా ఏళ్ల క్రితం, అంటే 17వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో ఇతరులు దాడి చేసినప్పుడు ఆ క్షేత్ర సంపద దోచుకుపోతూ ఉంటే ఆ బంగారు కామాక్షిని మాత్రం కొందరు అర్చకులు దాన్ని తీసుకువెళ్ళి రక్షించుకోవడం కోసం భిన్న భిన్న ప్రాంతాల్లో తిరిగి చివరికి తంజావూరులో దాన్ని దాచిపెట్టారు. ఇప్పటికీ తంజావూరులో బంగారు కామాక్షి ఆరాధింపబడుతుంటుంది. ఆ తల్లి అసలు చోటు మాత్రం కాంచీపురమే. ఆవిడ భక్తులు శ్యామశాస్త్రి గారు, మన సంగీత మూర్తిత్రయంలో ఒకరైనటువంటి శ్యామశాస్త్రి గారు ఆ తల్లికి అర్చకులుగా ఉంటూ అమ్మవారిని ఆరాధన చేసినటువంటి అంశం. కనుక మనకి 3 అమ్మలు అర్థమయ్యారు కదా. 3 అమ్మలు, ఒక విష్ణువు, 2 శివులు. ఇదండి మొత్తం కాంచీలో దొరికే ప్రధాన దేవతలు. తస్మాత్ విష్ణు మహాదేవౌ తావుభౌ శక్తిరేవహి. మరొక మాట చెప్తున్నాడు. విష్ణువు శివుడు అంటే ఎవరనుకున్నారు? శక్తిలే, అమ్మవారి స్వరూపాలే. కనుక ఒకే అమ్మవారిది ఆ క్షేత్రం, 3 కాదురు. మళ్ళీ ఇంత చెప్పి సా శక్తిస్తత్ర కామాక్షి త్రివిధా తత్ర సా పర తస్యా విలాసస్త్రివిధా హరి శక్తి ఈశ భేదత. ఒకే మహాత్రిపుర సుందరి యొక్క విలాసము హరి, ఈశ, శక్తి అని 3 రూపాలతో కనబడుతున్నది. అదే మనకి వరదరాజస్వామి, ఏకాంబరనాథుడు, మా కామాక్షి అంటే 3 మళ్ళీ ఒకటే. చూసారా, భిన్నములుగా చెప్తూ ఏకత్వాన్ని ఎంత చక్కగా అన్వయించారు. ఇది మనం మొత్తంగా కాంచీపురం గురించి చెప్పుకున్నటువంటి అంశం. అలాంటి ఈ కాంచీ నగరంలో విశేషించి మనకి ఆగ్నేయం వైపున విష్ణు సంబంధమైన కంచి మనకు కనబడుతుంటుంది. ఇక్కడ ఇప్పుడు మన శివకంచి వైపు వెళ్ళిపోవాలి. ఈ శివకంచికి మరొక పేరు రుద్రకోటి అని కనబడుతున్నది. అయితే కాశీకి కాంచీకి చాలా పోలికలు ఉన్నాయట, శబ్దంలోనే కాదు. ఉత్తరం కాశీ, దక్షిణం కాంచి, అంతే. ఇక్కడ రెండులో శక్తి కూడా ఒక్కటే. పైగా విద్యలకి అది ఎంత గొప్ప, ఇది అంత గొప్పదిట. ఈశాన సర్వ విద్యానాం ఆయన విశ్వనాథుడు కాశీపతి. అది కాశీలో అనేక విద్యలు అనాదిగా ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయంటారు పెద్దలు. విద్యల రాజధాని కాశీ. అలాగే కాంచీపురం కూడా విద్యలకు గొప్ప స్థానం. కాంచీపురంలో అనేక రకాల విద్యా సంస్థలు ఉండేవి. ఇది హిస్టారికల్గా, చారిత్రకంగా కూడా కాంచీపురంలో ఘటికాస్థలములు అని చెప్పబడుతుంటాయి. ఘటికాస్థలములన్నీ కూడా వేదాది శాస్త్ర విద్యలకి పరీక్షా స్థానములు. మనం ఒక సామెత వింటూ ఉంటాం, కథ కంచికి మనం ఇంటికి అని. ఇప్పుడు ఆ సామెతలు కూడా తర్వాత తరాల వాళ్ళకి తెలియలేండి. తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడ్డాం. వాసన కూడా లేకుండా చాలా జాగ్రత్తగా పెంచేసాం కదా. కథ కంచికి మనం ఇంటికి ఇప్పుడు నుంచి కాదులేండి. సరే, కథ కంచికి మనం ఇంటికి మాట ఉంది కదా. ఎందువల్ల వచ్చింది అది అంటే దీనికి ఒక మాట చెప్తారు. ఉత్తరాదికి కాశీ అయితే దక్షిణాదికి కాంచీట. అప్పుడు ఎవరైనా ఒక శాస్త్రాన్ని కానీ కావ్యాన్ని కానీ గ్రంథాన్ని రచిస్తే ఆవిష్కరణ అంటే అర్థం తాను ప్రింట్ చేయించుకుని ఊళ్ళో పలుకుబడిన వాళ్ళని పిలిపించి రేపర్ తీసి చూపించడం కాదుట. దానికి విద్యావేత్తల దగ్గరికి పంపించి వాళ్ళు చూసి బాగుంది అంటే అప్పుడు అది గ్రంథముగా ఆమోదించేవారు. అలాంటి విద్యాస్థానములు కాంచీపురంలో ఉండేవి. కానీ ఎవడైనా కావ్యం రచించినా, ఒక శాస్త్రం రచించినా రచన పూర్తయిపోగానే కాంచీపురానికి పంపించేవాడు. తర్వాత వాళ్ళు ఆమోదించి పంపడం అది. కానీ రచన పూర్తయింది అంటే వాడి కథ పూర్తయింది, అప్పుడు ఎక్కడికి పంపాలి? కంచికి. అంటే కథ కంచికి మనం ఇంటికని సామెత అందువల్ల వచ్చిందండి. ఇక్కడ విద్యా సంస్థానములు కాంచి అని చెప్పడం కోసం ఘటికాస్థానములు. ఎన్నెన్ని విద్యలు, ఎన్నెన్ని కళలు ఉండేవో మన చరిత్ర మనం మర్చిపోయి బతుకుతున్నాం. కానీ ఎన్ని రకాల విద్యలు అక్కడ వెలసిల్లుతున్నాయో అవి ప్రాచీన చరిత్ర. ఇప్పుడు ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ ప్రాచీనంలో కాంచి ప్రధానమైనటువంటి రాజక్షేత్రం అయినప్పటికీ కూడా విద్యలు కూడా కాపాడబడేవి. పవిత్రత, యజ్ఞము, తపస్సు మొదలైనవన్నీ కూడా ఉండేవి.
అలాంటి పవిత్రమైన కాంచీపురం. ఇందులో స్వామివారికి శివుడున్న చోటంతటి కలిపి రుద్రకోటి అనే పేరు చెప్పారు ఇక్కడ. ఆ రుద్రకోటి అనేటువంటి క్షేత్రమే మనం చెప్పుకుంటున్నటువంటి ఏకామ్రనాథునికి సంబంధించినటువంటి క్షేత్రం. అయితే ప్రారంభ శ్లోకం ఒకటి, మొత్తం కాంచీ గురించి 12 శ్లోకాలు రత్నాలు లాంటివి ఎంచి వ్యాసుడే ఇచ్చేశాడు మనకి. అవి రోజు పారాయణ చేసుకోమన్నారు. ఆ శ్లోకములు మాత్రం మొదటిది వాళ్ళు చెప్పుకుని, ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఇది నమస్కారం చేసుకుందాం. ఈ శ్లోక భావం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు కాంచీ భూమండలము యొక్క పరిధులు చెప్తున్నారు, అంటే హద్దులు. అంటే కాంచీ అయిపోయింది, ఇప్పుడు శివకంచి యొక్క పరిధులు. శివకంచి ఏ ఏ హద్దుల్లో ఉన్నది అని చెప్తూ, కాంచీ భూమండలంలో శ్వేతప్రభ విష్ణువు అని ఒక విష్ణువు ఉన్నాడు. ఆ విష్ణువుకి దక్షిణం వైపు కొంత దూరంలో కాయారోహణేశ్వరుడిని శివుడున్నాడు. ఈ కాయారోహణేశ్వరునికి పడమటి వైపు కన్యకేశ్వరుడు అని శివుడు. అంటే కొంత దూరం తీసుకోవాలి. ఆ కన్యకేశ్వరునికి ఉత్తర దిక్కున కైలాసనాథుడు అనే శివుడు. ఆయనకు 20 అంశముల దూరంలో శ్వేతప్రభ విష్ణువు ఉన్నాడు. అంటే మళ్ళీ శ్వేతప్రభ విష్ణువు దగ్గరికి వచ్చాం. కానీ శ్వేతప్రభ విష్ణువు దగ్గర నుంచి లెక్క కట్టి మనకి ఇప్పుడు 4 చెప్పారు. కాయారోహణేశ్వరుడు, కన్యకేశ్వరుడు, కైలాసనాథుడు, శ్వేతప్రభ విష్ణువు, అంటే 4. ఈ 4ంటి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని రుద్రశాల అని అంటారు. ఇది కాంచికి వాయవ్యం వైపు వస్తున్నది. ఇక్కడ ఈ రుద్రశాల రుద్రకోటి అనే పేరుతో కూడా చెప్పబడుతుంది. దీనికి మరొక పేరు శివలింగ క్షేత్రం. దీని పేరే శివలింగ క్షేత్రం. ఎందుకు అంత పేరు వచ్చిందంటే, యోర్చయేత్ రుద్రశాలాయాం లింగమేకం ప్రయత్నతః కోటిలింగార్చన ఫలం శివలోకంచ గచ్చతి. ఈ రుద్రకోటిలో ఒక్క శివలింగాన్ని ఆరాధన చేస్తే 1,000,000 శివలింగాలు ఆరాధించిన ఫలితం లభించి రుద్రలోకానికి వెళ్తాడు. తస్మాత్ రుద్రశాలాక్షం కాంచ్యాం వాయవ్య భూతలం. కంచి యొక్క వాయువ్య భాగమంతా రుద్రశాల అని చెప్పబడుతుంది. ఇక్కడున్న ప్రధానమైన దేవతలను చెప్తున్నారు. ఒక్కొక్కటి శ్రద్ధగా విని గుర్తుపెట్టుకుని ఆ దేవతలను నమస్కారం చేసుకుందాం. మొత్తం ఆ శివకంచి అంతా ఇవాళ మన కోసం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ముందు హద్దులు చెప్పుకున్నాం, అక్కడ గణపతిని ముందు చెప్తున్నారు. మనం పూజాక్రమంలోనే ముందు ఎవరెవరిని ఎలా చూడాలో అని. అయితే ఇందాక చెప్పిన దేవతల పేర్లు గుర్తుపెట్టుకుంటే డైరెక్షన్స్ సరిగ్గా వెళ్ళిపోతాయి. కాయాధిరోహణ శివునికి ఈశాన దశలో 9 అంశముల దూరము. అప్పుడు అంశములు అంటే అప్పటి కొలతలు. ఎంత చక్కగా స్కెచ్ గీసి ఇచ్చే పురాణాలు చూడండి. ఇక్కడ ఎక్కడ అయోమయం లేకుండా అంత చక్కగా లెక్కిచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళినా అలాగే కనబడుతుంది. ఆశ్చర్యకర అంశం. కాయాధిరోహణేశ్వరునికి ఈశాన్య దిశలో 9 అంశకముల దూరంలో ఉన్న గణపతి, ఆయన పేరు వికట గణపతి, వికటనామ గణపతి. ఈ స్వామిని స్తుతిస్తూ దేవతలు ఒక అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. అందులో ఒకటి, స్వకటజాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసి నమేక రసాలినో వికట చక్ర వినాయకమాశ్రయే వికట చక్ర వినాయకమాశ్రయే. ఏకరసాలిన అంటే ఏకామ్రేశ్వరుడికి దగ్గరున్నటువంటి వాడు, ఆ స్వామికి ప్రియమైన వాడు అని గణపతి. ఆయన రమ్యమైన రూపంతో ఉన్నాడు. పైగా మదగజవదనం, మంచి మదగజవదనానికి 9 చుట్టూ మూగుతుంటాయట. ఆ 9 మూగుతుంటే రెక్కలతో వాటి తోలుతూ ఉన్నటువంటి గణపతి. ఈయన పేరు వికట చక్ర వినాయకుడు అని పేరు. ఈయన విశ్వక్సేనునికి చక్రం ఇచ్చాడు, అందుకే ఈయనకి చక్ర వినాయకుడు అని పేరు. వికట గణపతి అనే గణపతి నామాల్లో వికట ఉన్నది కదా. వికట అంటే అర్థం ఏంటి? వికారం అని కాదండి. కటం అంటే హద్దు, వికట అంటే హద్దులు లేనివాడు, ఆవరణలు లేనివాడు అని అర్థం. ఇక్కడ నిరావరణ మూర్తి అని వికట శబ్దానికి భాస్కర్ రాయల వారు ఇచ్చిన భాష్యం అది. ఏ మాయావరణములు లేని తత్వమే వికట. ఈ వికట శబ్దమే వికటగిరి. ఆ వికటగిరే వెంకటగిరి. ఇది ఒక రహస్యం. అక్కడి దాకా వెళుతున్నాం. మొత్తం వికట శబ్దానికి ఉన్న శాస్త్రీయమైన అర్థం ఇక్కడ, మన లోకంలో వ్యవహారమైన అర్థం కాదు, ఇక్కడ శాస్త్రార్థం. కానీ వికట నాయకుడు చక్ర ప్రదానం చేయడం వల్ల వికట చక్ర వినాయకుడు అని పేరు. అయితే ప్రధానంగా ఉండే క్షేత్రదేవి ఇది. తర్వాత అనేక ప్రతిష్టలతో గణపతి మూర్తులు మనకి గోపురాల ద్వారా వాడి దగ్గర కనబడుతూ ఉంటాయి. తర్వాత ప్రతిష్ఠితములు. కానీ స్వయంభువుగా వచ్చినటువంటి స్వామి ఈయన. సరిగ్గా ఈ వికట గణపతికి ఉత్తర దిశలో అతి దగ్గర ప్రాంతంలో రసాల వృక్షం ఉంటుంది. ఆ రసాల వృక్షం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. రసాల వృక్షం అంటే మామిడి చెట్టు. ఆ రసాలానికి తూర్పు వైపు ఒక్క అంశమాత్రంలో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. గణపతి కుమారస్వామి అయ్యాడు కదా, ఇప్పుడు మరికొందరు పేర్లు చెప్తున్నాడు. ప్రళయబంధిని అని దుర్గాదేవి ఆ రసాల వృక్షానికి దగ్గరలో ఉంటుంది. ఈ తల్లి
ఎలా వచ్చినదో కథ మనం తర్వాత చూద్దాం. ఈమెకు దక్షిణం వైపు 10 అంశకముల దూరంలో సంపత్కరి దుర్గా, మొదటిది ప్రళయబంధిని దుర్గా, రెండవది సంపత్కరి దుర్గా. ఈ తల్లి ఋషులకు అనుగ్రహం ఇచ్చి గజాసుర సంహారం చేసినటువంటి తల్లి. ఈ సంపత్కరి దుర్గకు పడమటి వైపు 10 అంశకముల దూరంలో రేణుకా దుర్గా అనే తల్లి ఉన్నది. రేణుకా దుర్గా. ఈ రేణుకాదేవి తత్వం చాలామందికి తెలిసిందే. జమదగ్ని యొక్క పత్నిగా వచ్చిన జగదంబా తత్వం అది. ఆ రేణుకా దుర్గకు దక్షిణం వైపు వీరవరేశ్వరి దుర్గా అని ప్రకాశిస్తున్నది. ఇక్కడ ఈ తల్లి దక్షయజ్ఞంలో వీరభద్రుడు కోపాన్ని తగ్గించిందట. ఈ తల్లి వీరవరేశ్వరి దుర్గాదేవి అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఎందరు దుర్గలు వచ్చారు? ప్రళయబంధిని, సంపత్కరి, రేణుకా దుర్గా, వీరవరేశ్వరి. వీటి పేర్లు విన్నా అన్నా అనుకున్నా సత్ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెప్తోంది. ఓ